మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. 6 మంది, నాయనగారు, చిన్నమ్మగారు, పిల్లలు అంతా కలిసి. ఎద్దులు 2 గాన్ల ఎద్దులు ఉన్నవి, 20 ఇనుములు ఉన్నవి. చాలా పెద్ద కుటుంబము. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు కూలీలతోనూ వ్యవసాయంతోనూ మా యొక్క తల్లిదండ్రులు, చిన్నాయన గారు అంతా చాలా బిజీగా ఉండేవాళ్ళు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. మేము ఆ చిన్నపిల్లలందరూ కలిసి ఊళ్ళో వాళ్ళతో కలిసి ఆ యొక్క చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఏలుగుండ్లు, బల్జగన్న, పుట్టచెండు, అలాగే చిల్లాకట్టంట ఎంటూ ఆడుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాం. కొంత వయసు వచ్చిన తర్వాత అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు నాకేం తెలియదు. అప్పటికే మా అక్కగారు స్కూల్కి పోతున్నారు. మా చిన్నాయన గారు ఏం చేశారంటే మా ఆయనగారు ఈ నాయలు అల్లరగా తిరుగుతా అన్నాడు, బజార్ అమ్మితే అల్లరి నాయుళ్ళు అని తీసుకొని ఆ బళ్ళో గాలబెట్టారు. ఆ బళ్ళు ఎచ్చని అయ్యవారు కానీ భయపడి అట్లే గమ్మున కూర్చొని అట్లే ఇంకా పోవడము రావడము బళ్ళు అలవాటైంది. ఆ బళ్ళు ఉండే యొక్క పిల్లలు కూడా నాకు స్నేహితులు అయ్యారు. మాకు లీడర్ ఉన్నాడు, వాడు లీడర్గా తయారయ్యాడు అనమాట. వాని పేరు వరదారెడ్డి, పక్క పేరు ఢిల్లీ అని పేరు పెట్టినారు. వాడు తర్వాత ఇంకా మిగతా ఈశ్వరయ్య అంట, రమణయ్య అంట, ఈ పిల్లనాయలంతా కలిసి ఒక గ్యాంగ్ మాది. ఒకరోజు చేసామండి, అందరూ కలిసి దొంగనాయలు ఇల్లు ఎంత కలిసి చేసామంటే ఒరే ఈరోజు మనం బడి గరగొట్టి మనం పదాంపారాన్ని అందరం పలకలు అన్ని బళ్ళు అన్నీ బొండాలు వేసి చీరలో వినాం. అప్పుడు వేరుశనగ ఇత్తినారనమాట. చీరలో వినాం. ఆ చీరలు అక్కడెక్కడ తిరుగుతూ తిరుగుతూ ఆ శనక్కాయలు కట్టలే అప్పటికే మొలకెత్తామంట. అవి పీక్కొని తిరుగుతూ అన్నాం. అయ్యవారు కనుక్కున్నాడు, మా పెద్దన్నయ్యవారు ఆయన కనుక్కున్నాడు. ఒరే ఈరోజు పుల్లారెడ్డి గారు కానీ వాడు ఈడు రాలేదు, వాళ్ళని పట్టరాపడి ఆడుండారని. నేను ఇద్దరం కలిసి అక్కడ వేరే సాట ఉన్నామా. వచ్చి ఒక 5 మంది పిల్లనాయలు మాకు సీనియర్లు అనమాట, అంటే పెద్దోళ్ళు 4వ తరగతి అయితే పెద్దోళ్ళు ఉంటుంది. వాళ్ళు వచ్చినారు. వచ్చి ఆ వారసి ఈ వారసి పెట్టుకొని పోలీసులు కదా వచ్చి మమ్మల్ని ఖైదీలు కదా పట్టుకొని వచ్చి అయ్యవారి దగ్గర ఇచ్చినారు. అయ్యవారు రే ఇంటి దగ్గర భయపడి మేము ఏడ్చినాము. తర్వాత మా ఇంటి పని పోయేద్దని చేశారన్నాము. మా చిన్న ఆయన వాళ్ళు ఏం చేశారంటే కింద అంటే గోడ కుర్చీ వేశారు. గోడ కుర్చీ కింద కంప పెట్టినారు. ఇంకా ఏడ్చారో చేయకుంటే మనం తీసేసాను అనుకోండి. ఇలాగా మమ్మల్ని ఆ బళ్ళు వేసినప్పుడు అయ్యవారును మిగతా వాళ్ళంతా ఏడిపించడము, వాళ్ళతో ఇబ్బంది పడడము జరిగింది. అలాగని ఎన్నోట ఆ యొక్క స్కూల్లోనే, ఊళ్ళో ఉండే స్కూల్లోనే 5 వరకు చదివాము. నాకు 10 ఏళ్ళు వచ్చే వయస్సు నాటికి మా ఊర్లో అందరూ కలిసి, అంటే యాదవులు, రెడ్లు, మా హరిజనులు కలిసి ఒక డ్రామా వేయాలని మా నాయన అడిగారు. అందరూ కలిసి సరే అయితే మనం చేస్తామని అప్పుడు అనుకున్నారు. అప్పటికి హరిశ్చంద్ర నాటకం బాగుంటుందని అనుకొని ఆ నాటకాన్ని నేర్చుకున్నారు. దాంట్లో నాకు మా చిన్న కొడుకు ఇద్దరికి చిన్న పాత్ర ఇచ్చారు. అదే మొట్టమొదటిసారి నేను స్టేజ్ ఎక్కడం. ఆనాడు డ్రామా వేస్తుంటే ఎంతోమంది బంధువులు, ఊరంతా జనమే. ఎందుకంటే అప్పుడు ఈ ఊళ్ళో కరెంట్ లేదు. ఆ డైనమోతో ఆ యొక్క లైట్లు వెలగడము, ఆ దృశ్యాలను చూస్తుంటే ఎంతో ఆనందం కలిగేది. ఊరంతా బంధువులు వచ్చారు, జనాలంతా తిన్నానగా ఉన్నది. ఆ నాటకాన్ని స్టేజ్ ఫస్ట్ ఎక్కడం అనేది నేను స్టేజ్ ఎక్కుతానే, జనాన్ని చూస్తానే భయపడినా ముందేమో. అట్లే ధైర్యంగా ఉండి 4 మాటలు చెప్పి మా చిన్న కొడుకు ఒకడు పద్యం చెప్పాడు, నేను కూడా పద్యం చెప్పాను. ఏమిటో ఆ పద్యాలు ఏందో నాకు అర్థం కాలేదు. అప్పటికేమో కొన్ని మాటలు మాత్రం గుర్తున్నాయి. ఏమిటంటే మా అన్న అన్నాడు, ఏమిట్రా ఇదంతా జనమంతా ఎట్టుందా అని ఒక ఆ మాట అంటే నేను అన్నాను, తెలుదా మీకు ఈ యొక్క నాటకాన్ని చుండికి వచ్చిన ప్రజలంతా హరిశ్చంద్ర నాటకం వేస్తున్నాము మనమంతా అని ఏదో చెప్పాను. 4 మాటలు చెప్పాము. ఆ కథ వచ్చింది. అదే ఇంకా ఫస్ట్ మొత్తం మేము నాటకం వేయడము, నాటకం మీద అభిలాష కలగడము. దాంట్లో మా నాయన హరిశ్చంద్ర నాటకంలో మూడవ హరిశ్చంద్రుడు అంటారనమాట, అంటే కాట్ సీన్ అంటారు. ఆ కాట్ సీన్ వేశాడు. కాబట్టి మేము కూడా లాస్ట్ వరకు కాట్ సీన్ చూసి ఆ సినిమా చూసిన తర్వాత, ఆ నాటకం చూసిన తర్వాత లాస్ట్లో హరిశ్చంద్రుడు ఆ చంద్రమతిని నరికే యొక్క విధానం చూసి ఏడుపు వచ్చింది మాకు కూడా. అయితే అదే పాఠం మళ్ళా మాకు నేను చదివేటప్పుడు 4వ తరగతిలో మళ్ళీ హరిశ్చంద్ర నాటకం వచ్చిందన్నమాట. సత్యమేవ జయతే అనే పాఠం పేరు ఉంది. అదే నాటకం వచ్చింది. మా సార్ చెప్తుంటే కూడా మాకు చాలా బాధ కలిగింది. ఆ రోజు సత్యమే అంటే మాట్లాడాలనే విషయాన్ని మాకు హృదయంలో మాత్రం ఆ రోజు నాటకం ఉంది. వీళ్ళు ఎంతవరకు అబద్ధాలు ఆడకుండానే ఉన్నాము. ఎప్పుడప్పుడు ఆడి పిల్లచేష్టలుగా అన్నీ ఏదో అబద్ధాలు ఆడుతున్నాము. దొంగతనాలు చేయడము ఇన్ని చేస్తా ఆడినాం. అవన్నీ గుర్తుకొచ్చి ఇప్పుడు అర్థమవుతాయి. ఓ రోజు తెలియకుండానే సంక్రాంతి పండుగ అప్పుడు ఏం చేసామంటే మా తోటలో పక్కనే తోట వేరే వాళ్ళు ఉన్నది. ఆ తోటలో ఉన్నటువంటి గుమ్మడికాయలను మా తోటలో తీసుకోకుండా పిల్లనాయలు మా సైన్యాన్ని తీసుకొని ఆ 4-5 గుమ్మడికాయలు తీసుకొని నేరుగా ఇంటికి వచ్చాను. వచ్చేప్పుడు దారిలో కనుక్కున్నాడు ఆ యొక్క మా పక్కింటి ఓనరు, అంటే తోట యజమాని,
రే పిల్లనాయనలారా ఈ మాదాటి తెచ్చారా మీరు గుమ్మడికాయలు అంటే లేదని గదబాయించారని వాళ్ళు కనుక్కున్నారు మాయిరా అని అంటే చేసిన తప్పు చేసినారు మీరు మీకు శిక్ష వేస్తారా అన్నాడు వెయ్యి అన్నాడు అంటేనే సరే అయితే నీకు ఇచ్చే ఏమిటంటే ఉగాది పండుగ రోజు మీరు పెద్దమ్మ తల్లికి గంగమ్మ తల్లికి ఆటలు పెడతారు కదా ఆ రోజు నన్ను భోజనాన్ని పిలుచు అప్పుడు నీ యొక్క పాపం పోతున్నాడు సరే అని అయితే గుర్తుపెట్టుకున్నాను పెట్టుకొని చివరి ఉగాది పండుగ వచ్చింది మా నాయనగారు 2 ఆటలు పెట్టాము నాకు మతికొచ్చింది నేను తప్పు చేశాను కదా కాబట్టి ఆ పెద్ద మనిషిని పిలిచారు ఇంటికాడికి పోయి పిలిచినాను రండి భోజనానికి రండి ఆ రోజు తప్పు చేసిన దానికి ప్రాచిత్యం ఇదే కదా మా ఇంటికి రండి అంటే అప్పుడు ఆ పెద్ద మనిషి ఏమని తెలుసునా ఒరే నువ్వు 2 నెలలు 3 నెలలు అయింది ఇప్పటికీ నువ్వు నెత్తి పెట్టుకొని నన్ను పిలిచినావంటే భవిష్యత్తులో నీవు చాలా గొప్పవాడు అవుతావురా మాట తప్పని వాడు అవుతారని ఆ రోజు ఆయన అన్నాడు అది నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది చూడండి ఏం గొప్పవారైనా ఏం దేవుని తెలుసు కానీ అతను మాట ఆ మాట అనే మాటలు ఇప్పటికీ నాకు గుర్తు వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయం జరిగింది ఇంకా తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ చెప్తాను